వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మోంతా తుఫాన్ అయితే కాకినాడ తీరం వైపు అయితే దూసుకొస్తుంది. కాకినాడ తీరం వైపు అయితే గడిచిన 6 గంటల్లో అలాగే గంటకు 17 కిలోమీటర్ల వేగంతో దాని అయితే దిశ మొత్తం కాకినాడ వైపు అయితే మళ్ళీ ఇటువైపు అయితే మచిలీపట్నం అలాగే కళింగపట్నం నుంచి అలాగే కాకినాడ మధ్యలో అయితే తీరం దాటే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రభావం అయితే గత నిన్న నుంచి కూడా ఈ యొక్క మొత్తం కాకినాడలో అయితే వర్షాలు అయితే పడుతున్నాయి. అన్ని ప్రాంతాలలో కాకినాడ కోనసీమ ముఖ్యంగా యానం ఈ యొక్క ప్రాంతాలలో కూడా వర్షాలు అయితే దంచి కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క తుఫాను ప్రభావం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ యొక్క ఏదైతే పశ్చిమ వాయువ్య దిశగా కూడా ఇప్పుడంతా కూడా అల్పపీడనం అయితే పూర్తిగా బలపడి ఇప్పుడైతే పెను తుఫానుగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఉప్పాడ అలాగే కాకినాడ ఈ యొక్క బీచ్ రోడ్లు వెంబడి రాకాసి అలలు ఎగసి పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఈ యొక్క ఉప్పాడ తీరంలో ఉన్నటువంటి సముద్రపు రాకాసి అలలు ఎగసి పడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇప్పుడు కాకినాడ ఉన్నటువంటి ఉప్పాడ సముద్ర తీరంలో ఇప్పుడు అలలు అయితే ఉధృతంగా ఎగసి పడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. అలాగే పెద్ద పెద్ద రాకాసి అలలు ఎగసి పడి ఈ యొక్క సముద్ర తీరం వెంబడైతే అలల ఉధృతి అయితే కొనసాగుతుంది. అలాగే మొత్తం ఉప్పాడలో ఉన్నటువంటి మత్స్యకారులను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. అలాగే కాకినాడ రూరల్లో ఉన్నటువంటి సూర్యారావుపేట బీచ్లో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ యొక్క ఉప్పాడ సంబంధించినటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో పూర్తిగా గత 2 రోజుల నుంచి కూడా క్లోజ్ చేస్తారు. మనం చూడొచ్చు ఇటువంటి పెద్ద పెద్ద రాకాసి అలలు సముద్రం మధ్య నుంచే కెరటాలు వచ్చి అత్యంత భారీ కెరటాలు ఇప్పుడు రోడ్డును ఇటువైపుకి వచ్చి ఈ యొక్క తీరాన్ని తాకుతున్నటువంటి దృశ్యాలు. అంటే లోపల సముద్రంలో ఎటువంటి విధ్వంసం ఈ యొక్క పెను తుఫాన్ అయితే ఏ విధంగా ఉందో మీకు అర్థమవుతుంది. చూడొచ్చు పెద్ద పెద్ద రాకాసి అలలు ఈ విధంగా విరుచుకుపడుతున్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. భారీ పెద్ద పెద్ద రాకాసి అలలు అయితే ఈ యొక్క సముద్రం మొత్తం అంతా కూడా ఈ యొక్క ఒడ్డుకు వస్తున్నటువంటి దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సముద్రం మధ్యలో రాకాశీలలో ఎక్కడెక్కడ అంటే సాధారణ స్థాయి కంటే మొత్తం 3-4 కిలోమీటర్ల 3-4 మీటర్ల ఎత్తులో రాకాశీలాలు అయితే కనపడుతున్నాయి. మొత్తం సముద్రం తీరం వెంబడంతా కూడా ఇదే పరిస్థితులు అయితే ప్రధానంగా కనపడుతున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. ఇదిగో రాకాశీల పెద్దది వచ్చి ఇదిగో తాకింది. ఈ విధంగా అయితే కెరటాలకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మన ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పెద్ద పెద్ద బండరాళ్ళు సైతం కూడా రోడ్డు మీద అయితే వస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇటువంటి బండరాలను కెరటాల తాకిడికి ఇటువైపు అయితే రోడ్డుపైకి అయితే వస్తున్నాయి. మరో పక్కన ఇటువైపు కాకినాడ నుంచి వస్తున్న నేపథ్యంలో ఆ రోడ్డు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. చూడొచ్చు ఇటువైపు అయితే ఆ రోడ్డు ధ్వంసమై ఇటువంటి రాళ్ళన్నీ కూడా ఆ రోడ్డు పైన కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా పక్కకైతే కనపడుతున్నాయి. చూడొచ్చు రాకాసి అలలు వచ్చి మనల్ని ఇటువైపు అయితే భీకరమైనటువంటి రాకాసి అలలు అయితే పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. చూడొచ్చు ఇప్పుడు అయితే ఈ అలలు ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నాయి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అలల తాకిడికి ప్రతిసారి కూడా ఈ ఉప్పాడ కాకినాడ వెళ్ళేటువంటి బీచ్ రోడ్ అయితే పూర్తిగా ధ్వంసమవుతుంటుంది. ఈ యొక్క అలల ఉధృతికి అయితే రోడ్డు పూర్తిగా ధ్వంసమవి ఈ యొక్క సంబంధించినటువంటి అలల ఉధృతికి అయితే చూడొచ్చు ఏ స్థాయిలో అలలు వచ్చి విరుచుకుపడుతున్నాయి. ఇక్కడ నిన్న నుంచి కూడా పోలీసులు అయితే ఎవరిని కూడా రానివ్వడం లేదు. ఈ అలల తాకిడికి అయితే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతంలో అలలు ఏ విధంగా విరుచుకుపడుతున్నాయో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే ఈ అలల తాకిడికి అయితే రోడ్డు ఏ విధంగా ధ్వంసమైందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఈ అలల తాకిడికి చూడొచ్చు ఈ రోడ్డు ఈ విధంగా పెచ్చులు ఊడిపోతున్నటువంటి దృశ్యాలు ఇంకా ఈ రోడ్డు చూస్తున్నాం. అంటే ఈ అలలు వచ్చి ఈ కెరటాలన్నీ కూడా ప్రతిసారి కూడా ఈ కాకినాడ ఉప్పాడ వెళ్ళేటువంటి బీచ్ రోడ్ని అయితే ఈ విధంగానే ధ్వంసం అవుతుంటుంది. అలల దగ్గరికి ఈ రాళ్ళు రావడం నిత్యం అంటే ఇటీవల ఈ రోడ్లు కూడా వేసినటువంటి పరిస్థితి. మొత్తం ఈ పెద్ద పెద్ద బండరాళ్ళు సైతం కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ విధంగా వస్తున్న నేపథ్యంలోనే రాకపోకలు కెరటాలు తాకిడికి ఎవరిని కూడా లోపలికైతే అనుమతించడం లేదు. పోలీసులు నిన్న నుంచి కూడా ఏదైతే కాకినాడ ఉప్పాడ ఈ యొక్క బీచ్ రోడ్డు శుభ్రంగా పూర్తిగా క్లోజ్ చేసినటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. రాకాసి అలలు వస్తున్నటువంటి దృశ్యాలు మనకి కనపడుతున్నాయి. ఈ యొక్క తీరం వెంబడైతే ఈ యొక్క అలలు ఎగసి పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. తీరం వెంబడి అంతే ఎక్కడ చూసినా సరే ఈ అలల తాకిడికి అయితే రోడ్డు పూర్తిగా ధ్వంసమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ కాకినాడ నుంచి అయితే తుఫాను తీరం దాటే క్రమంలో ఇప్పుడే ఈ విధంగా ఉంటుందంటే తుఫాను దాటే క్రమంలో చూసుకుంటే
కెరటాలు ఈ విధంగా చూసాం. మన ఈ విధంగా అయితే మనపై కెరటాలు అయితే విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పాలి. ఈ అలలో మనం ఇప్పుడైతే అంటే మామూలు సాధారణ వ్యక్తులను ఎవరన్నా కూడా అనుమతించేది పరిస్థితి అయితే కనబడడం లేదు. ఈ విధంగా అయితే తీర ప్రాంతాన్ని అయితే మొత్తం వణికిస్తున్నటువంటి పరిస్థితి కనబడి చూడడం మనపై అలల తాకిడి అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎవరిని కూడా ఈ బీచ్ వైపు అయితే రావద్దంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ విధమైనటువంటి రాకాశాలు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు ఉదయం మధ్యాహ్నానికే ఇటువంటి పరిస్థితులు కొనసాగితే చూడొచ్చు ఎంత పెద్ద అల ఎగిసి పడుతున్నాయో దృశ్యాలు అయితే చూడొచ్చు. అటువైపు చూడండి, చాలా పెద్ద అల అయితే రోడ్డుపైకి అయితే తాకి ఈ విధంగా ఎగసి పడుతున్నటువంటి దృశ్యాలు. అలాగే ఈ తీరాన్ని దాటి రోడ్డుపైకి అది భారీ ఎత్తున వచ్చినటువంటి ఆలను చూస్తున్నాం. ఈ విధంగా అయితే మొత్తం పెను తుఫాను ఏదైతే ఉందో ఈ యొక్క భీకరంగా ఇప్పుడైతే కూడా ఉప్పాడ తీరాన్ని అయితే కుదిపేస్తుందని చెప్పాలి. కాకినాడ ఉప్పాడ సముద్ర తీరం అయితే బీచ్ రోడ్ సూర్యారాపేట బీచ్ వద్ద అయితే శుభ్రం ఈ యొక్క తుఫాన్ అయితే పెను ఉద్వాంసం అయితే ప్రస్తుతం అయితే ఈ విధమైనటువంటి ఎఫెక్ట్ అయితే కనపడుతుంది. మరి ఆ తీరం దాటే సమయంలో మరి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి మరి ఇంకా చూస్తుంటేనే అర్థమవుతుంది. అలాగే రాత్రికాల సమయంలో తీరం దాటే అవకాశంలో అలలు ఒక ఉప్పెనలాగా ఈ యొక్క ప్రాంతం మనం చూడొచ్చు. ఇటువంటి అలలు అయితే మొత్తం ఎగసి పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఉప్పెనలాగే మొత్తం అలలు వస్తాయని వాతావరణ శాఖ అయితే చెప్పుకొస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడైతే అలలు భారీ విధ్వంసాన్ని ఉప్పాడ వద్ద అయితే అల్ల కల్లోన చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం క్లియర్గా చూస్తున్నాం. ఏదేమైనా ఈ యొక్క తుఫాను ఏదైతే మొంతా తుఫాను అయితే మొత్తం తీరాన్ని కుదిపేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏదేమైనా ఈ యొక్క తుఫాను ప్రభావం ఈ కాకినాడ వైపే దూసుకొస్తుందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అలల ఉధృతి అయితే కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క గాలిల వేగం ఈ యొక్క తీరం వెంబడి గంటకు తుఫాను తీరం దాటే సమయంలో గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగం ఉంటుందంటే ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఉద్దుద్దు తుఫాను కన్నా భీకరంగా ఈ యొక్క అలలు చూస్తున్నాం. ఇటువంటి అలలు అయితే మొత్తం విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అదో అక్కడ సముద్రం మధ్యలో ఇటువంటి పెద్ద పెద్ద రాకాసి అలలు వచ్చి ఈ విధంగా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనా ఈ యొక్క పెను తుఫాన్ అయితే ఈ కాకినాడ తీరం వైపు దూసుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇప్పటికే కాకినాడ తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. ఓ పక్కన బృందాలు ఎస్టీఆర్ బృందాలు కూడా ఈ యొక్క తీరానికి అయితే చేరుకున్నాయి. సురక్షిత ప్రాంతాలకు నిన్న నుంచి కూడా మత్స్యకారులు వెళ్లేందుకు నిరాకరించినప్పటికీ వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి ఓ పక్కన వాళ్ళతో మత్స్యకారులతో కూడా అధికారులు అయితే మాట్లాడుతున్నారు. నిన్న కూడా మనం ఆర్టీవీ కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఈ విధంగా అయితే మొత్తం అల్లకల్లోలం అయితే చేస్తుందని చెప్పాలి. అలాగే అల్లకల్లోలంతో ఉన్నటువంటి ఉప్పాడ బీచ్ని అయితే మనం చూస్తున్నాం. ఉప్పాడ కాకినాడ వెళ్ళినటువంటి బీచ్లో ఇటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడైతే ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇప్పటికే ప్రధాన వాటర్ రేవుల్లో ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఈ కాకినాడ ఉన్నటువంటి పోర్టుకి అయితే ప్రమాద హెచ్చరికలు అయితే అధిక అంటే ఇప్పటికే అన్ని పోర్టులకు కూడా అలాగే మచిలీపట్నం చూసుకుంటే 6 ప్రమాదం అయితే 6వ నెంబరు హెచ్చరిక జారీ చేసినప్పటికీ ముఖ్యంగా కాకినాడ ఉన్నటువంటి ఇక్కడైతే 7వ నెంబరు ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. ఎందుకంటే ఈ స్థాయిలో అలలు ఎగిసిపడుతున్న నేపథ్యంలోనే ఇక్కడ కాకినాడ పోర్టుకి అయితే ప్రమాదం పొంచి ఉందని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనా ఇప్పుడు ఉప్పాడ సముద్ర తీరం వెంబడైతే అలల ఉధృతి అయితే కొనసాగుతుందని చెప్పాలి. మరి ఈ తుఫాను ఇంకా కొన్ని గంటలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎదురులు గాలి అయితే మొదలయ్యాయి. అంటే ఇప్పుడే ఈ విధంగా ఉంటే అలాగే తుఫాను తీరం దాటే సమయంలో మరి ఏ విధంగా ఉంటాయో విరుచుకుపడతాయో తెలియని పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా ఉప్పాడ కాకినాడ వైపు అయితే ఈ యొక్క ఇక్కడ తుఫాన్ అయితే మోంతా తుఫాన్ అయితే దూసుకొస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే ప్రాణహానికి జరగకుండానే అలాగే ఆస్తి నష్టం జరగకుండా నివారించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని కూడా నిన్న నుంచి కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కూడా కాకినాడ రూరల్లో పలు ప్రాంతాలలో కూడా పర్యటించి అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పునరావాస కేంద్రాలు కూడా తరలించి వాళ్ళనైతే సురక్షిత ప్రాంతాలకి వెళ్ళాలంటూ కూడా ఒక పక్కన చెప్తున్నప్పుడే కొంతమంది మత్స్యకారులు అయితే నిరాకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసి తరలిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా ఈ యొక్క తుఫాను ప్రభావం అయితే ఇక్కడైతే కాకినాడ ఉప్పాడ సముద్ర తీరం వెంబడైతే అలల ఉధృతి అయితే ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.